నీవు దేవుణ్ణి అపార్థం చేసుకుంటే ఏమైద్ది? ఏం చెప్పండి? దేవుణ్ణి అపార్థం చేసుకుంటే ఏమైద్ది అనేది ఈరోజు దేవుడు మనకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి అపార్థం చేసుకుంటే నీ జీవితంలో ఏం జరిగిద్ది? ఈ భూమి మీద నువ్వు వర్ధిల్లాలి, నువ్వు గొప్పదానివి, గొప్పవాడు అవ్వాలంటే ఎవరిని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా దేవుణ్ణి మాత్రం నువ్వు అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. ఎంతమందికి బాగుపడాలని ఆశ ఉంది? ఎంతమందికి దేవుడు దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి? నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ ఇంట్లో, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య నువ్వు నెమ్మదిగా, ప్రశాంతంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, సౌఖ్యంగా ఉండాలంటే, నువ్వు నాలుగు దిక్కులు నువ్వు క్షేమం కలిగి, కాపుదల కలిగి ఉండాలంటే నీకు ఉండాల్సిన మంచి అలవాటు ఏంటంటే దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి అర్థం చేసుకుంటారో వాళ్ళు నాలుగు దిక్కులు క్షేమంగా ఉంటారు. 10,000 మంది దండెత్తొచ్చినా వాళ్ళకి ఏ అపాయము రాదు. ఈ లోకంలో సంచరించే తెగుళ్ళు, ఈ లోకంలో సంచరించే భయంకరమైన అపవాది యొక్క శక్తులు ఆ వ్యక్తుల్ని ఏమీ చేయలేవు. ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అర్థం చేసుకుంటాడు ఆ వ్యక్తికి. ఒకవేళ నీ జీవితంలో కష్టాలా, నీ జీవితంలో సమస్యలా, పోరాటాలా, నీకు నీ బంధువులకి గొడవలా, నీకు నీ కుటుంబంలో అసమాధానమా, నీ ఇంట్లో అల్లకల్లోలం జరుగుతుందా, నీకు విలువ లేకుండా పోతుందా, అన్ని విధాలుగా నువ్వు కుప్పగూలిపోతున్నావా, అయితే ఎక్కడో నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నావు. అసలు ఈ భూమి మీద అన్ని సమస్యలకు కారణము ఏంటంటే దేవుణ్ణి అపార్థం చేసుకోవడం ద్వారా. హిందువులంటే వదిలేద్దాం, ముస్లిమ్స్ అంటే వదిలేద్దాం, క్రైస్తవులు ఎందుకు బాగుపడలేదంటే క్రైస్తవులు అయి ఉండి ఎందుకు దీవించబడలేకపోతున్నారు చాలామంది బిడ్డలు. ఎందుకు అంటే దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, పరిచర్య చేస్తూనే ఉంటారు, కానుకలు ఇస్తూనే ఉంటారు, దశమ భాగాలు ఇస్తూ ఉంటారు, అన్ని పనులు బరాబరీ చేస్తూనే ఉంటారు, కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోరు. ఈరోజు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకునే స్థాయిలో నువ్వు ఉండగలిగితే నేను చెప్పగలుగుతా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప నీ చుట్టూ ఆవరించిద్ది. ఒకసారి చప్పట్లు కొడదాం దానికి. హల్లెలూయా. మనం బైబిల్లో 2 వ్యక్తులను చూపిస్తా. ఈ 2 వ్యక్తులు దేవుణ్ణి అపార్థం చేసుకొని ఎంత నాశనం అయిపోయారో ఈరోజు మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండం 4వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరేందంటే కయ్యేను. ఈ కయ్యేను ఎవరంటే హేబేలు యొక్క అన్నయ్య, ఆదాము యొక్క అవ్వ యొక్క కొడుకు, పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు ఏం చేశాడంటే చిన్న కొడుకును దేవుడు ఆశీర్వదించాడని చిన్న కొడుకు యొక్క బలిని స్వీకరించి తన బలి స్వీకరించలేదని కోపం ఆపుకోలేక, అణుచుకోలేక, కోపంలో, ఉద్రేకంలో ఆ యొక్క సొంత తమ్ముణ్ణి చంపేస్తాడు. చివరికి ఆ రక్తం దేవుడికి మొరబెట్టింది. అయ్యా, నా అన్నయ్య నన్ను చంపేశాడు, అయ్యా నాకు అన్యాయం చేశాడని ఆ రక్తం దేవుడికి మొరబెడుతుంటే ఆ దేవుడు వచ్చి కయ్యేనుతో మాట్లాడుతున్నాడు. కయ్యేను, నీ తమ్ముడు ఎక్కడా? కయ్యడు అంటే, నన్ను అడుగుతావేంది, నాకేం తెలుసు, నేనేమన్నా వాడికి కావాలవన్నా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చేసింది ఏంది ఇది కయ్యేను, నువ్వు చేసిన పనికి నువ్వు నీ మీద శాపం రాబోతుంది కయ్యేను. ఏ భూమి మీద రక్తం చిందించేవో ఇదే భూమి మీద నువ్వు దిగులు పడుతూ శాపగ్రస్తులు బతుకుతావు కయ్యేను నువ్వు. దేవుడు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకు కయ్యేను అంటున్నాడు, నా దోష శిక్ష లేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టివి. నేడు ఏమంటున్నాడు అక్కడ, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను నువ్వు వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలువబడి దిగులు పడుచు భూమి మీద దేశదెమ్మన్నై తిరుగుతూ ఉందును. ఏమనాలి? కయ్యాను, తప్పైపోయిందయ్యా, ఏదో కోపం వచ్చి ఉద్రేకంలో చేశానయ్యా, దేవుడా నన్ను క్షమించయ్యా,
ఏదో ఆవేశంలో కొట్టానయ్యా, ఆవిడ చంపేసిన పొరపాటు అయిపోయిందయ్యా, ఇదొక్కసారి మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే బాగుండేది. దేవుడు మనసు అర్థం చేసుకొని, అరే దేవుడు నన్ను క్షమించడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను అంటాను, దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. దేవుడు కళ్ళు ఈ భూమి మీద అందరిని గమనిస్తూ ఉంటాయి. ఆ రాయి తీసుకొని ఆ యొక్క హేబేల్ని తలకేసి కొడుతున్నప్పుడు దేవుడు చూడలేదా? వాడిని చంపేసి ఆ రక్తం అంతా చిందింపజేసి వాడిని అక్కడ పడేసి బూడిచిపెట్టినప్పుడు దేవుడు చూడలేదా? దేవుడు కళ్ళు చూడకుండా ఉన్నాయా? సొంత తమ్ముడిని చంపుతున్నప్పుడు దేవుడు వెంటనే దిగి వచ్చి ఆ కయ్యను కూడా చంపొచ్చు కదా, చంపకుండా వదిలిపెట్టాడు, క్షమించాడు. దేవుడు చూస్తున్నాడు, కళ్ళ ముందు చూస్తున్నాడు. సొంత తమ్ముడిని చంపటం కళ్ళారా దేవుడు చూసి కూడా ఓర్చుకున్నాడు. మళ్ళీ క్షమించి అర్థం చేసుకొని, ఉంది ఇద్దరు కొడుకులు, ఒకడు చచ్చిపోయాడు, వీడినన్నా ఎట్టగొట్ట కాపాడదామని దేవుడు ప్రయత్నం చేస్తుంటే దేవుడిని కూడా అపార్థం చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కొంతమంది నేను తప్పు చేశాను, నేనేం చేశాను అంటారు, దబాయిస్తా ఉంటారు. అక్కడే అర్థమైంది నాకు, హల్లెలూయా, వాళ్ళకి ఇక కష్టం బ్లెస్సింగ్స్ అని. అందుకు కయ్యేను అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి. ఎవరు ఎలగొట్టారు? ఎలగొట్టాడా? ఈయన అంటున్నాడు, నన్ను ఎలగొట్టాను, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఎవరు వెలివేసారాన్ని? రావచ్చుగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, తప్పైపోయిన దేవుడు ఒప్పుకోవచ్చుగా. అంటే అక్కడ ఆయనకున్న కోపం తగ్గలా. కొంతమందికి ఉండిదండి కోపం, హల్లెలూయా. తప్పు చేసి ఆ తప్పు అని తెలిసినా సరే ఒప్పుకోరు, తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు, తప్పు మీద తప్పు. అట్టంటోళ్ళని ఖచ్చితంగా దేవుణ్ణి అపార్థం చేసుకునేవాడు. ఇక్కడ ఈయన అపార్థం చేసుకుంటూ దేవుడే వచ్చి క్షమిద్దామని అవకాశం ఇచ్చినా సరే దేవుడు మాట వినకుండా మొండిగా దేవుణ్ణి అంటున్నాడు. చివరికి చాలా మంది, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత ప్రార్థన చేశాను, ఏడున్నాడు దేవుడు, నన్ను దేవుడు దీవించట్లా, నన్ను దేవుడు ఆశీర్వదించట్లా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను వదిలేసాడు. నిజంగా అంటే మనసు నీకుంటే జీవితంలో నువ్వు బాగుపడవు. ఈరోజు నువ్వు ప్రాణంతో బతికున్నావంటే దేవుడు దయ. ఒక 5 ఏళ్ళు నీ నోట్లోకి పోతున్నాయి అంటే దేవుడు దయ. నువ్వు ఇంకా ప్రాణంతో అట్ట కూర్చున్నావంటే, అట్ట నిజంగా బతికి నీ ముక్కులోకి నీ నోట్లోకి ఆ శ్వాస పోయి వస్తుందంటే ఆ ఊపిరిస్తుంది ఆయనే. నువ్వు ఆయన్ని అపార్థం చేసుకుంటే ఇక నీకు ఈ భూమి మీదకి పుట్టగతులు ఉంటాయా? నిన్ను, నీ భర్తని, నిన్ను, నీ భార్యని, నిన్ను, నీ కొడుకుల్ని, నీ జీవితాన్ని కాపాడుతుంది ఆయనే. నువ్వు ఆయన్నే అపార్థం చేసుకుంటే నీ జీవితం అసలు ఈ భూమి మీద ఎలా ఉండిద్ది అంటారు. ఈయన పరిస్థితి లాగా ఈయన దేవుడిని అపార్థం చేసుకుంటున్నాడు. నువ్వు నన్ను వెలివేసావు, నన్ను నువ్వు క్షమించట్లా, కోపములో దేవుని అపార్థం చేసుకుంటున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే ఇంకొక మాట అంటున్నాడు, చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. ఆయన మీద ఆయనే శిక్ష వేసుకుంటున్నాడు. ఏం వేసుకుంటున్నాడు? నేడు నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరణ ఇందును. ఏందంట? ఇది దేవుడు అన్నాడా లేదా ఆయన అంటున్నాడా? ఎవరన్నారు ఈ మాట? రే కయ్యేను, నువ్వు చేసిన పనికి దేశ దిమ్మరం అవుతారు అన్నాడా దేవుడు? దేవుడు అంట్లా, ఈయనే తీర్పు తీర్చుకుంటున్నాడు. నేను చేసింది చాలా పెద్ద దోషము, దోష శిక్ష, నీ సన్నిధికి నన్ను రానికుండా చేసావు, ఇక నేను ఎప్పటికి నీ దయ నేను పొందుకోలేను, కాబట్టి ఇక నేను దేశ దిమ్మరిగా కాబోతాను, అంతే. ఇక నేను దేశ దిమ్మరిని కాబట్టి నాకు ముద్రై దేశ దిమ్మరిగా తిరుగుతా అని ఆయనంతటా ఆయనే దేవుణ్ణి అపార్థం చేసుకొని ఆ శిక్ష ఆయనే వేసుకున్నాడు. కొంతమందిని నేను గమనిస్తూ ఉంటా, కొంతమంది అంటూ ఉంటారు, నాకు నవ్వుతా ఉన్నాను చూస్తే, నేను చేసిన పాపానికి ఇట్నే అవ్వాలి, హల్లెలూయా, నాకు ఇట్నే జరగాలి. మరి దేవుడు ఎందుకు ఉన్నాడో భూమి మీద? నేను చేసిన పాపాన్ని నాకు ఇట్నే కావాలండి, జరగాలి, నాకు ఇట్నే జరగాలి, నాకు తగ్గిన శాస్త్రం జరిగింది. నువ్వు అట్ట ఫిక్స్ అయిపోతే నిన్నోడు కాపాడలేడు.